హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ పల్లి పకోడీ అండి. ఇది తక్కువ ఆయిల్‌తో చాలా క్రంచీగా ఇంకా ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇక్కడ నేను ఒక కప్పు దాకా వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. ఇవి పచ్చి వేరుశనగ గుళ్ళు. అందులోనే అరకప్పు దాకా శనగపిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి, ఇంకా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని, ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా కారం, పావు టీ స్పూన్ దాకా పసుపు, అర టీ స్పూన్ దాకా వాము, ఇంకా అర టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఇందులో మనం 2-3 టేబుల్ స్పూన్ దాకా వాటర్‌ని యాడ్ చేసుకుంటామండి. వాటర్ యాడ్ చేయటం వల్ల మీకేంటంటే మసాలాలన్నీ పల్లీలకి బాగా కోట్ అయ్యి ఉంటాయండి. అందుకే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి. ఇలా కలిపితే మొత్తం గట్టిగా ఉండాలండి. అలా వాటర్ యాడ్ చేసుకోవాలి. పల్లీలు మొత్తానికి బాగా కోటేలా పిండిలా బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ మాత్రం గట్టిగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకుంటే గనుక మీకు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండి మీకు అంత క్రిస్పీనెస్ ఏమి రావు. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను అండి. మినిమమ్ 2 ఎంఎల్ దాకా ఆయిల్ స్ప్రే చేస్తామండి. అంతకు మించి ఏం ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రై అండి 3 మినిట్స్ 180 డిగ్రీస్‌లో ఆల్రెడీ మనం ఇక్కడ ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలండి. బయట డీప్ ఫ్రై చేసే ఏ ఐటెమ్స్ అన్నా మనం ఎయిర్ ఫ్రైయర్‌లో చేసినప్పుడు మనం ప్రీహీట్ అనేది తప్పకుండా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి క్రిస్పీనెస్ కోసం ప్రీహీట్ పెట్టుకుంటాము. చూడండి ఇలా ఇందులో పార్చ్‌మెంట్ పేపర్ ప్లేస్ చేశాక మనం పకోడీలు ఎలా వేసుకుంటామో అలా లేయర్స్ అన్నీ ఇలా వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ టెంపరేచర్ సెట్ చేస్తున్నాను చూడండి. ఎయిర్ ఫ్రైయర్ టెంపరేచర్ వచ్చేసి 180 డిగ్రీస్ 8 మినిట్స్ పెట్టుకున్నానండి. వన్స్ 8 మినిట్స్ పెట్టుకున్న తర్వాత టైమ్ 4 మినిట్స్ వచ్చాక పాజ్‌లో పెట్టి చూడండి ఇప్పుడు లోపల ఉన్న పల్లి పకోడీలు అన్నీ ఇలా అతుక్కొని ఉంటాయండి. కొంచెం హాఫ్ ఫ్రై అయినట్టండి. ఫుల్‌గా ఏం ఫ్రై అవ్వలేదు. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మనం పల్లీలు ఇలా సెపరేట్ చేసుకోవచ్చండి. మనకు పిండి ఏమి అంటదు. ఎందుకంటే హాఫ్ ఫ్రై అయిందండి. లోపల దాకా ఏం ఫ్రై అవ్వలేదు. ఇలా సెపరేట్ చేసుకొని అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ బటన్ నొక్కాలి. వన్స్ స్టార్ట్ చేశాక చూడండి ఇప్పుడు మాక్సిమం ఫ్రై అయిపోతాయి. చూసారు కదా ఎంత క్రంచీగా ఉందో. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.